దరిద్రుని బాగు చేసేటోళ్ళు లేరు, అదృష్టవంతుని చెడగొట్టేటోళ్ళు లేరు అన్నట్టు గీడొక టీచరు దరిద్రాన్ని స్వీట్ బాక్స్లో పెట్టుకొని పోయి మరి ఇప్పుడు చిప్పకూడు తినే కథకు తెచ్చుకున్నాడు. ముచ్చటేందంటే రాజస్థాన్ చదువుల మంత్రికి 5,000 లంచమీయ చూస్తే ఆయనను పోలీసు వాళ్ళకు పట్టించిండు ఆ చదువుల మంత్రి మదన్ దిలావర్ సారు. మంత్రి సార్ ఆయన ఇంట్లో పబ్లిక్ నుంచి దరఖాస్తులు తీసుకుంటుంటే ఈ సర్కార్ పంతులు కూడా చేతిలో స్వీట్ బాక్స్ పట్టుకొని పోయి మంత్రి సార్కి ఇచ్చిండు. అట్లనే ఓ దరఖాస్తు చేతిలో పెట్టిండు. సారు మన రాష్ట్ర చదువుల శాఖలు ముద్ర కొట్టించే పాఠాల పుస్తకాలు ఉంటాయి కదా, నన్ను కూడా ఆ కమిటీల మెంబర్ను చేయరి, నేను రాసిన పాఠాలు పుస్తకాల్లో పెట్టుకునే అవకాశం ఇప్పిరి, నేను కూడా ఏబీవీపీలనే పనిచేసిన సార్ అని చెప్పి దరఖాస్తు ఇచ్చిండట. ఇక అందరు తన దరఖాస్తులు తీసుకున్నట్టే మంత్రి సార్ ఆయన తన దరఖాస్తు తీసుకొని సరేపో చూద్దామని పంపించిండట. ఇక ఆయన పిఏలు స్వీట్ బాక్స్ ఇప్పి తిందామని చూస్తే అందులో 5,000 రూపాయలు పెట్టి ఒక కవర్ కనిపించిందట, పైసల కవరు. సార్ ఇంట్లో 5,000 రూపాయల కవర్ పెట్టిపోయింది సార్ ఈయనే అని చెప్పి పిఏలు మంత్రి సేవలో చెప్పే వరకు ఎంబడి ఆయనను వాపసు విలుగురని ఆర్డర్ వేసిండట. పైసలు ఇవ్వకున్నా ఫీల్ కాకపోతుండేనేమో కానీ మరీ 5,000 ఇచ్చి మంత్రి సార్ను కొందామని చూసిన బడిపంతుల ఆలోచన చూసి ఇక సార్కు బాగా మండినట్టున్నది. 5,000 జాగల 1,00,000 2 లక్షలు ఉంటే సారు నియతిగా ఏమన్నా ఆలోచన చేస్తుండేనేమో కానీ 5,000 అంటే హౌ అంటున్నా. అందుకే సార్ కూడా బీపీ లేచి పోలీసు వాళ్ళని పిలిచి అప్పటిదప్పుడు అరెస్ట్ చేయించిండు.